చాలా మంది జేఎన్టీయూ స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారండి. ముఖ్యంగా అందరూ కూడా ఎవరైతే ఈ పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నదాన్ని ఏంటిది స్పెషల్ సప్లీ. సో అందుట్లో ఎక్కువ శాతం మంది అడిగేది ఏంటంటే ఈసారి మా రెగ్యులేషన్ లేకపోతే దాంట్లో మా పరిస్థితి ఏంటి? సో దాని గురించి చెప్పదలిచానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. టాపిక్ లో వెళ్తే ఏంటంటే సో స్పెషల్ సప్లీ గురించి ప్రతి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అప్డేట్ ఏమైనా ఉందా? అప్డేట్ ఏమైనా ఉందా? నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను ఏంటి అని చెప్పేసి. అయితే అప్డేట్ రాకుండా నేను పొద్దుగా చేయదలచలేదండి వీడియో. ఎందుకంటే అక్కడ ఇప్పుడు దీని గురించి ఎటువంటి సమాచారం ప్రస్తుతానికి లేదు. ఎప్పుడు పడుతుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా 2 సంవత్సరాలకు ఒకసారి పడుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే R20 బ్యాచ్ పాస్డ్ అవుట్ వాళ్ళు పాత 2019 వాళ్ళకి వచ్చేసరికి ఛాన్సెస్ అయిపోయినాయా లేవో ఈ కౌంటింగ్ అనాలిసిస్ అయిన తర్వాత ఎంతమంది ఇంక్లూడ్ అవుతారో చూసి దాని ప్రకారం వీళ్ళు స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ ఇస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళు తొందరగా అప్డేట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఏమి లేదండి. అది వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను. టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తాను. అందుకే జాయిన్ అవ్వమంటున్నా, ఇందులో ఫాలో అవ్వమంటున్నా. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి నాకు కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీ రెగ్యులేషన్ కనుక అందులో ఇంక్లూడ్ కాలేదనుకోండి, అయితే పాత రెగ్యులేషన్ వాళ్ళే ఇప్పుడు వాళ్ళే ఇంక్లూడ్ చేయరు. ఒకవేళ అది ఇంక్లూడ్ కాలేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక అందుట్లో కనుక పిలవడం మానేస్తే అఫిలియేటెడ్ కాలేజీలో అటానమస్ కాలేజీలో ఎలా అయితే మీకు ఎగ్జామ్స్ రాయనివ్వట్లేదు అలాగే స్పెషల్ సప్లీలో కూడా మీకు ఛాన్స్ లేదు అనుకుని ఇక వదిలేసుకోవడమే. క్యాన్సిల్ అవ్వటం అనేది ఉండదు. ఇక సర్టిఫికెట్ రాకుండా ఆగిపోద్ది. ఎందుకంటే గేట్లు మూసుకుపోయినట్టే. ఇక నువ్వు లోపల పోయి రాయటానికి ఛాన్స్ ఏది? నీ అంతా నువ్వు వదిలేసుకొని వెళ్ళిపోయినట్టు లెక్క అనమాట. ఓకేనా? సో రెగ్యులేషన్ కనుక పిలవలేదంటే మాత్రం పోయినట్టే తప్ప రెగ్యులేషన్ కనుక పిలిచారంటే మీరు రాసుకోవచ్చు. సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్నా కూడా మీకు వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా? గవర్నమెంట్ జాబ్స్ కి బరాబర్ ప్రిపేర్ అవ్వచ్చు. ఏజ్ లిమిట్ కానీ దాడపోతే అక్కడ వాటికి. ఓకేనా? ఈ సర్టిఫికేట్ ఎక్కడ పనిచేస్తుంది.